దగ్గరలో ఎవరైనా ఉంటే పిలుచుకోవాలి. పిలుచుకున్న తర్వాత మనం చెస్ట్ కంప్రెషన్స్ అవి స్టార్ట్ చేయాలి. సో చెస్ట్ కంప్రెషన్ చేసినప్పుడు ఎప్పుడైనా మనం మన షోల్డర్ అవన్నీ కరెక్ట్గా ఉండేలాగా, ఎల్బోస్ అన్ని కరెక్ట్ పొజిషన్లో ఉండేలాగా చూసుకొని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనం టేబుల్ పై డెమాన్స్ట్రేట్ చేస్తాం. జనరల్గా సీనియర్ క్లాస్ ఎప్పుడైనా కింద ఫ్లోర్ మీద నేర్పిస్తారు. సో ఇవాళ కన్వీనియన్స్ కోసం ఓన్లీ దీంట్లో చేయిస్తున్నాం. సో ఇది జస్ట్ అవుట్ సైడ్ హాస్పిటల్ అరెస్ట్ అయితే ఎలా రెస్పాండ్ అవ్వాలి? సింగిల్ రెస్క్యూ అంటే ఒక్కలే ఉన్నారు, ఇంకెవరు లేదు అంటే ఎలా? సో ఫస్ట్ మనం రెస్పాన్స్ అనేది చూస్తాము. లేదు సీట్ సేఫ్ చూస్తున్నాం, సీన్ అంతా బాగానే ఉంది, రెస్పాన్స్ ఏమి లేదు. తర్వాత కెరోటిక్ పల్స్ చూస్తాం. కెరోటిక్ పల్స్ ఎప్పుడైతే మనకు తెలియలేదో సో మనం ఒక సిపిఆర్ అనేది స్టార్ట్ చేస్తాం. మన డామినెంట్ హ్యాండ్ ఎప్పుడు కింద ఉండాలి, దానిపైన సెకండ్ హ్యాండ్ లాక్ చేయాలి. లాక్ చేసి లోవర్ బాటమ్ స్టర్నమ్ దగ్గర స్టార్ట్ చేస్తాం. చెస్ట్ కంప్రెషన్ ఎప్పుడు 100 to 120 పర్ మినిట్. ఎవ్రీ 30 బ్రెత్స్కి మనం ఎవ్రీ 30 కంప్రెషన్స్కి 2 బ్రెత్స్ అనేది ఇవ్వాలి. బ్రెత్స్ ఇవ్వడం అన్నది సెకండ్ థింగ్. ఇప్పుడు బయట ఉన్నప్పుడు మనకి టెంపుల్ బ్యాగ్ అది లేకపోతే మనకు కావాల్సిన మౌత్ మౌత్ బ్రెత్స్ లేదు, మనకి సేఫ్ అని పెట్టిందంటే ఇవ్వగలరు. చెస్ట్ కంప్రెషన్స్ అలా మ్యాండేటరీ. ఎప్పుడైనా 2.5 inches 5 సెంటీమీటర్స్ వరకు మనకి కంప్రెషన్ అవ్వాలి. ఎంత కంప్రెషన్ అయితే ఇస్తున్నామో అంతే రీకాయిల్ వరకు మనం వెయిట్ చేయాలి. ఎప్పుడైనా మనం చెస్ట్ రీకాయిల్ అవ్వకుండా ఒకేకూడదు. ఇలా అగ్రెసివ్గా చేయాల్సిన అవసరం లేదు. ఎడిక్వేట్గా 5 సెంటీమీటర్స్ డెప్త్ వరకు చెస్ట్ కంప్రెషన్ అనేది వెళ్ళాలి. తర్వాత 100 to 120 పర్ మినిట్. అండ్ మనం ఎప్పుడు సిపిఆర్ చేసినా కౌంట్ చేయడం స్టార్ట్ చేయాలి. నెంబర్స్ అంటే 1 2 3 4 అలా 30 వరకు కౌంట్ చేయాలి. అప్పుడు చేసినప్పుడు సెకండ్ రెస్క్యూ అంటే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇన్ కేస్ మనకి ఫెటిగ్ ఆయాసం వస్తున్నా వాళ్ళకి అర్థం అవుతుంది. మనం ఎవ్రీ 2 మినిట్స్కి కావాల్సిన ఇన్ కేస్ ఇద్దరు ఉంటే రెస్క్యూ చేయలేము. చెస్ట్ కంప్రెషన్ ఎడిక్వేట్ చెస్ట్ కంప్రెషన్ ఉండాలి, 100 to 120 ఉండాలి, చెస్ట్ రీకాయిలింగ్ అవ్వాలి. ప్రతి 2 సెకండ్స్కి పల్స్ చెక్ చేసుకోవాలి. ఇది మన ఫస్ట్ 5 minutes అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి మనిషి బ్రెయిన్ సర్క్యులేషన్ అనేది అంటే బ్రెయిన్ డెత్ అయిపోతే ఏం చేసినా వేస్ట్. సో ఆల్వేస్ ఫస్ట్ 5 minutes వెరీ మ్యాండేటరీ ఇంపార్టెంట్. నేను కాంటాక్ట్ చేస్తారు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా చేయాలన్న సీన్ అంతా చూపిస్తాను. తర్వాత మీకు వచ్చి చేయండి. ఎలా ఉన్నా సో రెస్పాండ్ అవ్వండి. వెంటనే పల్స్ కూడా తెలియలేదు. అదే టైంలో చెస్ట్ రేజ్ ఉందా లేదో కూడా చూడాలి. చెస్ట్ రేజ్ కూడా లేదు. అదంతా 5 to 10 secondsలో ఒక అసెస్మెంట్ రావాలి. మీకు 5 to 10 secondsలో తెలియకపోతే దాని మీద టైం వేస్ట్ చేయకూడదు. వెంటనే మనం చెస్ట్ కంప్రెషన్ స్టార్ట్ చేయాలి. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఈ స్టర్నల్ బోన్ ఉంటుంది అంటే చెస్ట్ ఫ్రంట్ బోన్, అందులో లోవర్ హాఫ్లో మన డామినెంట్ హ్యాండ్ యొక్క నీ డైరెక్ట్గా ప్లేస్ చేసి ఎల్బో స్ట్రైట్గా పెట్టి దాంట్లో 2 హ్యాండ్స్ పెట్టి లాక్ చేయాలి. లాక్ చేసి కంప్రెషన్స్ ఇలా స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 తర్వాత అలా 5 సైకిల్స్ చేసిన తర్వాత మళ్ళీ అసెస్ చేయాలి. సింగిల్ రెస్క్యూ అంటే ఒకళ్ళే ఉంటే అదే ఇద్దరు ఉంటే రెండో వాళ్ళు వేరు మేనేజ్ చేస్తారు. 30 కంప్రెషన్స్ తర్వాత 2 రెస్క్యూ బ్రెత్స్ ఇవ్వాలి. అలా 5 సైకిల్స్ చేసిన తర్వాత కూర్చోవాలి. 2 రెస్క్యూ బ్రెత్స్. మాస్క్ హోల్డింగ్కి ఎలా చేయాలంటే ఇది సిఎండి టెక్నిక్ అంటారు. ఫస్ట్ సి అంటే ఈ 3 ఫింగర్స్. సి అంటే ఫస్ట్ మాస్క్ లాక్ చేయడం సి. సో మాస్క్
ఇప్పుడు డెవలప్మెంట్స్ లేజెస్ ఆర్ రిటర్న్ సో 30 కంప్లీషన్స్ అయ్యాక 2 బ్రెత్స్ అది సీక్వెన్స్ కంట్రోల్స్ అయ్యి అలాగా 5 సెకండ్స్ ఈ 2 బ్రెత్స్ ఇవ్వడానికి మనం 3 సెకండ్స్ కంటే ఎక్కువ టైం వేస్ట్ చేయాలి. ఒక బ్రెత్ ఇచ్చిన తర్వాత 1 సెకండ్ వెయిట్ చేస్తాం, మళ్ళీ రెండో బ్రెత్ ఇస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్గా సీక్వెన్స్ స్టార్ట్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Start. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13